వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాచలం కరకట్ట నిర్మాణంకు గుర్తుగా టీడీపీ కార్యకర్తలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2024-25లో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ కరకట్ట వల్లే భద్రాచల ప్రజలు వరద భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని గుర్తు చేశారు. 2022లో 72 అడుగుల వరద వచ్చినా పట్టణం రక్షించబడిందని తెలిపారు. కరకట్ట భద్రాచలం పట్టణానికి శ్రీరామ రక్షగా నిలిచిందని కార్యకర్తలు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సత్తా చాటుతుందని పేర్కొన్నారు. భద్రాచలం ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదల నుండి భద్రాచల పట్టణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయకత్వంలో అప్పుడు తుమ్మనాగేశ్వర గారు చొరవతోటి మరి ఆ రోజు భద్రాచల పట్టణంలో మరి కరకట్ట నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క కరకట్ట నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 12 పెద్ద ఫ్లడ్స్ అంటే బాగా హెవీ ఫ్లడ్స్ వచ్చినా కూడా భద్రాచల పట్టణాన్ని కాపాడింది ఈ కరకట్ట వల్లే. అందుకే ఈ రోజు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ భద్రాచల పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈరోజు మరి రామారాయ పరిసర ప్రాంతాలు కానీ మిగతా ప్రాంతాలు కూడా వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారంటే, వరద వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారంటే ఆ రోజు ఆయన విజనరీ, ఆయనకు ముందు చూపుతో కట్టిన ఈ కరకట్ట వల్ల మరి కరకట్ట శ్రీరామ రక్ష అని ఉద్దేశంతో ఆయన ఆ రోజు కరకట్ట నిర్మాణం చేపట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు మేము అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. నిన్న ఇటీవల వచ్చిన వరదలు కానీ అంతకుముందు 22వ సంవత్సరంలో వచ్చిన వరదలు కూడా భద్రాచలపట్నం మరి రామాలయం చుట్టుపక్కల కానీ ఎంత కాపాడిద్దంటే ఈ కరకట్ట వల్లనే. కాబట్టి విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆయన యొక్క అభివృద్ధి భద్రాచలంలో క్లియర్ గా ఆయన యొక్క మార్కు కనిపిస్తూ ఉంటుంది. కరకట్ట నిర్మాణం కానీ, రామాలయం అభివృద్ధి కానీ, అట్లాగే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అప్పుడు 20 సంవత్సరాల క్రితమే ఆయన సెంట్రల్ లైటింగ్ మరి బ్రిడ్జి కాడ నుంచి ఉదయభాస్కర్ రోడ్డు, అంబేద్కర్ సెంటర్ దాకా ఆయన నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు కూడా ఏ లీడర్ కూడా మళ్ళా మరి ఆ యొక్క పరిస్థితి లేదు. కాబట్టి అందరం కూడా ఆయన్ని తలుచుకుంటూ ఈ రోజు పాలాభిషేకం మరి కరకట్ట వద్ద పాలాభిషేకం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద